చూద్దాం ఫస్ట్ టాపిక్ రైతు పండుగకు సంబంధించి. రైతు పండుగ ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు చాలా విజయవంతంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక పండుగ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 9 రోజులు 9,000 కోట్లు మొత్తంగా తెలంగాణ రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని జమ చేసింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా నిధుల్ని జమ చేసింది. వ్యవసాయాన్ని పండుగ కాదు, వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు, దండగ కాదు అని పండగ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధుల్ని విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతు భరోసా విజయోత్సవ సంబరాల్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రైతును రాజుగా చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కారు తీసుకుంటుందన్నారు సీఎం. 70 లక్షల కుటుంబాల్లో సంతోషం చూసి ఈ సంబరాలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను సూటిగా సవాల్ ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ. రైతు రాజును చేయడమే మా లక్ష్యం. ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం. ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. ఇవాళ రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది. ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ, ఇక గోదావరి కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు చెప్పిన తేదీలోనే అసెంబ్లీ పెడదామన్నారు, అప్పుడు తేలుతుంది గోదావరి జలాల దొంగలెవరోనని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతోని ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతోనెందుకులే అనుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. రా, వస్తే చెప్తా శాసనసభలో నీ సంగతి. ఇక రుణమాఫీ గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఉరి అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారు. వరి పండిస్తే తాము మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చామన్నారు సీఎం. వరి సాగులో తెలంగాణ మొదటి స్థానం సాధించిందని చెప్పారు సీఎం. ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు, తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగను, ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి, ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి
ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు. భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. ఇక రాజీవ్ యువ వికాసం పథకం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు ఆయన. అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. భట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. భట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం, మీ ఆశీర్వాదం పొందుతాం. బనకచెర్ల ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే శాసనసభకు వచ్చి చర్చించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్. చచ్చిన పార్టీని బతికించుకునేందుకు గోదావరి ప్రాజెక్టుల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పైన ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా, మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణను ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతోని ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. వ్యవసాయం మీద 2 లక్షల కోట్లు ఖర్చయినాయి మిత్రులారా. కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతోని పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా?
ప్రాణహిత చేవెళ్ళ గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని, ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా. కృష్ణా నది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖర్ రావు? రైట్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,49,00,000 ఎకరాలకి 70 లక్షల మంది రైతులకి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా రూపంలో రైతులకు అందించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఈ మేరకు రైతు భరోసా ఉత్సవాల్ని సచివాలయం వేదికగా రాజీవ్ గాంధీ విగ్రహం చెంత ఇవాళ సాయంత్రం చాలా విజయవంతంగా ఉత్సవాలు నిర్వహించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ పండుగలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి